హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింత చిగురు రోటి పచ్చడి అండి. ఈ ఎండాకాలంలో దొరికే చింత చిగురుతో చాలా రకాలుగా రెసిపీస్ చేస్తుంటాం కదా. ఈ చింత చిగురు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ చింత చిగురు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనివల్ల రోగాలన్నీ నయమవుతాయి. అలాగే ఇందులో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అధిక బరువు ఉన్న వారికి ఈ చింత చిగురు ఎంతో మేలు చేస్తుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు చింత చిగురు రోటి పచ్చడి మా అమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చింత చిగురులో ఉన్న ముదురాకును తీసి లేత ఆకులను మనము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టమోటా, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2-3 వంకాయలని కూడా మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనము కొద్దిగా పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1 టీ స్పూన్ ధనియాలు వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మంటని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కారంకి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2-3 రెమ్మల కరివేపాకుని కూడా వేసి అన్నిటినీ దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత వీటిని మనము పక్కన తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురుని వాటర్లో బాగా మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి చింత చిగురుని వేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, అలాగే వంకాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసి మనము ఉడికించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దండి, కొద్దిగా వాటర్ వేసి మనము ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మనము మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొద్దిగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత తీసి ఇందులోకి నేను పసుపు, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. కావాలంటే మీరు ముందే టమోటా, వంకాయలు వేసేటప్పుడే ఇందులోకి పసుపు, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవచ్చు. అన్నిటిని వేసి ఒక్కసారిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మనము సిమ్లో మగ్గించుకోవాలి. మీకు వాటర్ తక్కువగా అనిపిస్తే ఇంకో కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోండి. ఇలా బాగా వంకాయ ముక్కలు ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ముక్కలన్నీ అయితే బాగా ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనము మిక్సీలో కంటే రోటిలో దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇంకా అందరికీ మిక్సీలు వచ్చాయి కాబట్టి అందరూ మిక్సీ పట్టేసుకుంటున్నాను, పని ఈజీగా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ పచ్చడి అయినా సరే, ఏ పచ్చళ్ళు అయినా సరే మనము రోటిలో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒట్టిమిర్చి, అలాగే మనం కరివేపాకు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ వేసి మనము ఫస్ట్ దంచుకున్న తర్వాత పల్లీలు, ఉప్పు వేసి దంచుకున్నాము. తర్వాత ఇందులోకి లాస్ట్లో ఉడికించుకున్న చింతాకు, టమోటాలు, ఆనియన్స్, వంకాయలు ఇవన్నీ ఉడికించుకున్నవన్నీ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. పల్లీలను మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం ఒక్కలుగా దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత లాస్ట్లో మనము పచ్చడి తీసే ముందు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని లాస్ట్లో దంచుకుంటే పంటికి తగిలేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి.